నమస్తే. మనం ఈ మధ్య ఒక మాట చూస్తున్నాం. ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా లైమ్ లైట్‌లో ఉన్నారు అంటే వాళ్ళను ప్రత్యేకంగా తీసుకోవడం. వాళ్ళు ఏది చేసినా కూడా అదే మనకు మీడియా వాళ్ళకి గానీ, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి గానీ కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే మరి. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి మరి ఆ అమ్మాయి ఏమో మన దేశస్తురాలు కాదు. అయినప్పటికీ ఆ అమ్మాయికి ఏంటంటే భర్తతో పాటు సకుటుంబంగా సపరివారంగా వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఏం మొక్కులు మొక్కుకున్నారో, ఏం కోరికలు కోరుకున్నారో, ఎన్నోసార్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏ రకంగా అనుకున్నారో మొక్కు తీర్చుకున్నారు కాబట్టి తలనీలాలైతే ఇచ్చింది. ఇక్కడ ఇక ఒక్కొక్క భాష్యం చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే మనకు సహజంగానే మనకున్నటువంటి లెక్కల్లో అంటే వేద ప్రమాణంగా చెప్పేటువంటి కొంతమంది పెద్ద వాళ్ళు మన వాళ్ళే చెప్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు తలనీలాలు ఇవ్వకూడదని, కొంతమంది ఏమో భర్త చనిపోయినటువంటి వాళ్ళే ఇవ్వాలని ఇలా రకరకాలు చెప్తారు. కానీ ఒక్క మాట చెప్దామండి, ఎంతమంది అయినా సరే అంటే స్త్రీలు ఇవ్వకూడదు అన్నది శాస్త్రంలో ఉంది అంటారు. నిజంగా అది మనకు ఉందా లేదా మనకు తెలియదు. కానీ ఎవ్వరం ఏ కష్టం వచ్చినా అయ్యా ఏడుకొండలవాడ నా కష్టాలు తీర్చు, నా తలనీలాలు ఇస్తాను అని అనేవాళ్ళు బోలెడు మంది, కోకొల్లలు. ఇప్పుడు ఆయన ఏదో మనకి ఉప ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడుకోవడమే. కానీ మనం ఒక్కసారి తిరుపతికి వెళితే ఆ తలనీలాలు ఇచ్చే స్థలంలో వెళ్తే ఎంతమంది ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి. బోల్డ్ మంది, నాకు తెలిసైతే వందల కొద్దీ వేల కొద్ది మంది మనం చూస్తూనే ఉంటాం. దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందంటే నిజంగా శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పింది ఏది నేను తప్పు పట్టట్లేదు. పెద్దవాళ్ళందరూ శాస్త్రం చెప్పారు, శాస్త్రంలో ఉంది అన్నారు. తెలిసి పాటిస్తే మంచిది. తెలియకపోయినా దేవుడి మీద భక్తితో చేశారనుకోండి అందులో తప్పు పట్టాల్సింది అంతకంటే లేదు, అందులో తప్పేమీ ఉండదు. ఏదైనా సరే భగవంతుడు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మినటువంటి మనం ఒక మాట చెప్తాం, ఏదైనా తెలిసి తప్పు చేస్తే పాపం, తెలియకుండా ఏదైనా అంటే ఇది ఇప్పుడు ఆ అమ్మాయి మన దేశం కాదు, ఈయననా ఇంకా ఏంటంటే ఇంకా భక్తి ఎక్కువ ఉంది. కానీ భక్తిలో నిజంగా అన్ని శాస్త్రాలు చదివి అన్నిటినీ అవలోకనం చేసుకుని ఇలాగే ఉండాలనే భావం ఉండకపోవచ్చు కదా. అమ్మవారు అయ్యకి నీలాలు ఇవ్వాలి, తలనీలాలు ఇస్తే నాకున్న కష్టాలన్నీ పోతాయని కదా. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలే కాదు, నాకు ఏ రకమైన తలనీలాలు ఇవ్వడం వెనుక ఉన్న కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకు ఒక పొగరు, ఆ వెంట్రుకలు ఉంటే ఒక అందమైనటువంటి తత్వం ఉంటుంది. వీటిని తీసినప్పుడు ఏంటంటే ఒక నిర్వికారమైనటువంటి మనస్తత్వం వస్తుంది. అంటే అందంగా ఉన్నాననే కాకుండా ఇదంతా లౌకికము, ఆ పారలౌకిక స్థితికి వెళ్ళడము అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. ఈ రోజుల్లో కాదు, ఎందుకంటే మనం చాలామందిని చూసాం. కొంతమంది అనుకోని కష్టం వచ్చినప్పుడు తన బిడ్డలకు వచ్చినా తనకు వచ్చినా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అనుకోకుండా ఇంట్లో తన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ అలాగే తమకు నచ్చినటువంటిది ఏదైనా వచ్చినప్పుడు కూడా చక్కగా ఎంబటే ఆ ఏడుకొండలవాడు మరి కలియుగ దైవం కదా, ఎంబటే మొక్కుకుంటారు, అయ్యా నీ దగ్గరికి వస్తాము తలనీలాలు ఇస్తాము అని. అలా మొక్కుకున్న వాళ్ళల్లో వీళ్ళు ఒకరు ఉండొచ్చు, తలనీలాలు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టడమో లేకపోతే దాన్ని 10 మంది వచ్చి డిస్కషన్ చేసేటువంటి పెద్ద స్థితి అయితే లేదు. చాలామంది పెద్దలు రకరకాలుగా చెప్పారు, అందులో ఉన్నటువంటిది తెలిసి పాటిస్తే ఓకే, తెలిసి ఇలాగే ఉండంటే ఓకే, అది నిజమైతే. అలా కాదు అనుకో, ఏం పెద్ద నష్టం అయితే కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తాము, అపరాధ దోషం కింద ఏదైనా పూజ చేసిన తర్వాత మంత్రం చదువుతాం, అంటే తెలిసి తెలియక చాలా చేస్తుంటామని. ఇలాగే ఇది ఏదైనా ఉండొచ్చు, దాన్ని పెద్దగా మనం ఒక దీని కింద తీసుకొని డిస్కషన్స్ పెట్టేంత అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక ఇల్లాలు లేకపోతే స్త్రీమూర్తి, ఇప్పుడు మనం రకరకాల చర్చలు చేయించుకోకూడదు అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే అమ్మ అన్న వాళ్ళు కానీ వాళ్ళు ముందుగా తన బిడ్డకి ఏదైనా కష్టం వచ్చిందంటే మొట్టమొదటిగా కనబడే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని మొక్కుకోవడం, మొక్కు తీర్చుకోవడం అన్నది ఇది ప్రధానంగా సనాతన ధర్మంలో కనబడుతుంది, అది ఏ దేశస్తురాలైనప్పటికీ. అట్లాగా ఆలోచిస్తే మొన్ననే తన కొడుకు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు కాబట్టి, లేకపోతే ఆ దేవుడి బలం వల్ల ప్రమాదం తప్పింది కాబట్టి మొక్కుకోవచ్చు కదా. దీంట్లో తప్పులు పట్టడానికి లేదు. కానీ ఇదంతా కూడా ఒక తల్లి మనసు కనబడాలి, ఒక ఇల్లాల మనసు కనబడితే వారు ముఖ్యమంత్రి భార్యన లేకపోతే విదేశస్తురాలు కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెడితే అమ్మ మనసు కనబడుతుంది ఇందులో, అంతకంటే ఇంకెక్కువ ఏం లేదండి.